హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దీపికా అఫీషియల్. ఈరోజు నేను వచ్చేసాను అనదర్ సమ్మర్ రెసిపీ తోటి. అదే పెసరపప్పు చారు. ఎందుకు సమ్మర్ స్పెషల్ అన్నాను అంటే, కోర్స్ పెసరపప్పు తినడం వల్ల బాడీలో హీట్ అనేది రెడ్యూస్ అవుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సమ్మర్లో కర్రీస్ కంటే కూడా చారు, పప్పుచారు లాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. సో ఇప్పుడైతే దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం, అది కూడా ఈజీ వేలో. ఫస్ట్ అయితే యాజ్ యూజువల్‌గా పాన్ పెట్టేసుకొని, అందులో ఆయిల్ వేసేసుకొని తాలింపేసేసుకుందాం. తాలింపులో ఏమేమెయ్యాలో తెలుసు కదా! జీలకర్ర, ఆవాలు, దంచిన వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా ఉంటే ఏసుకోండి. నా దగ్గర ఈ క్యూట్ ఎండుమిర్చి అయితే ఉన్నాయి. అవి తీసుకొని 2 అయితే అందులో వేసేసాను. నెక్స్ట్ వీటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి. అండ్ అలానే సాల్ట్, పసుపు కూడా ఏసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోండి. తర్వాత అందులోనే మీకెన్ని టమాటాలు ఇష్టమో అన్ని టమాటాలు ఏసేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 2, 3 టమాటాస్ అయితే కట్ చేసుకొని వేసేసుకున్నాను. పెసరపప్పులో టమాటో అనేది చాలా బావుంటుంది. ఆ తర్వాత పెసరపప్పుని ఒక 5 మినిట్స్ పాటు సోక్ చేసుకొని పెట్టుకొని, దాన్ని నీట్‌గా వాష్ చేసుకొని, ఆ పెసరపప్పుని కూడా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న తాలింపులో వేసేసి ఒక 2 మినిట్స్ పాటు ఆయిల్‌లో బాగా ఫ్రై చేయాలి. పప్పు ఎప్పుడైనా సరే ఆయిల్స్‌లో ఫ్రై చేస్తే దాని టేస్ట్ అనేది వేరే లెవెల్‌లో ఉంటుంది. ఈసారి మీరు కూడా ట్రై చేసేయండి ఖచ్చితంగా మీరు కూడా. నెక్స్ట్ అయితే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని, దాన్ని ఒక 5, 10 మినిట్స్ పాటు వాటర్‌లో బాగా సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లోంచి పల్పంతా తీసేసి జ్యూస్ సెపరేట్ చేసుకొని, మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్న పెసరపప్పులో అయితే ఈ జ్యూస్‌ని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక మిక్స్ ఇచ్చేసి, ఆ తర్వాత దీన్ని ఒక 5, 10 మినిట్స్ పాటు బాగా బాయిల్ చేయాలి. ఎంతసేపు బాయిల్ చేస్తే అంత టేస్ట్ ఉంటుంది. అండ్ మీ రుచికి సరిపోయినంత కారం కూడా అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్, కారం చెక్ చేసుకోవాలి అంటే ఇదే కరెక్ట్ టైం. ఇప్పుడే చెక్ చేసుకొని వేసేసుకోండి. అంతే. ఆల్మోస్ట్ మన పెసరపప్పు చారు అయితే ప్రిపేర్ అయిపోయింది. ఫైనల్‌గా మన ఇండియన్ రూల్స్ ప్రకారం కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని కర్రీ దించేసుకోవడం.